సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొత్తగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలను అలాగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందని, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా తమకి హోదాను కూడా ఇవ్వలేదు, తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆరోపిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఇదే నిర్ణయంపై విజయనగరం ప్రజల పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందో చూద్దాం. సార్ నమస్తే అండి. రీసెంట్గా చూసుకున్నట్టయితే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలని బహిష్కరిస్తూ అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేము బహిష్కరిస్తున్నాం అన్నట్టు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నిర్ణయాన్ని ప్రజలు ఏ కోణంలో చూడొచ్చు? మొదటగా అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పేసి అనడం సరైనది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రతి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల తరఫున తమ వాదనని వినిపించాలి. ప్రభుత్వం ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజల తరఫున ప్రతిపక్షం తమ వాదనను వినిపించి ప్రజల పక్షం నిలబడాలి. అసలు మేము అసెంబ్లీకే వెళ్ళమన్నప్పుడు ఎన్నిక కాబట్టిన దానికి ఏ విలువ లేనట్టే అయిపోద్ది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం గతంలో ఏదైతే తెలుగుదేశం మీద అరెస్ట్మెంట్ చేసిందో అదే అరెస్ట్మెంట్ మా మీద ఉంటుందని చెప్పి భయంకి ఈరోజు వెళ్ళలేదని ప్రజలు భావించాల్సి ఉంటుంది. కొంతమంది అంటుంది ఏంటంటే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్ష నిర్ణయంగా తీసుకుంటున్నారు. సో దీనివల్ల చాలా రకాలుగా ప్రజలు కావచ్చు, ఆయన పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు ఇబ్బంది పడాల్సి ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారనేది కరెక్ట్ కాదు. ఒకసారి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత వాళ్ళ పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేస్తే అది పార్టీ నిర్ణయమే. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి కారణమా, వ్యక్తిగతంగా ఆయనే చేసుకునేది అయితే వాళ్ళ ఎమ్మెల్యేల దాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అయితే వ్యక్తిగతంగా తీసుకున్న అసెంబ్లీ వెళ్ళమని చెప్పేసి నిర్ణయం ఉమ్మడిగా తీసుకున్న తప్పే. శాంతి భద్రతలు వైఫల్యం చెందే అనేదాన్ని నువ్వు అసెంబ్లీకి వెళ్ళి శాంతి భద్రతల మీద సమీక్ష పెట్టండి, చర్చించండి. నీకు టైం ఇవ్వకపోతే మాకు టైం ఇవ్వలేదు, మేము మాట్లాడడానికి అవకాశం లేదు, మా నోరు నొక్కుతున్నారని ప్రజలకు చెప్పండి. ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు. అదే పని చేయాలి. అలా చేయకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారేమో నేను ఇక ఈ ప్రభుత్వం మాట విన్ను, నేను గెలిచే అసెంబ్లీకి వస్తానని ఆయన పోయాడు. ఇప్పుడేమో నేను అసలు అసెంబ్లీకి వెళ్తే మాకు హోదా ఇవ్వడం లేదు, మేము వెళ్ళమని చెప్పేసి ఈయన కూర్చున్నాడు. మరి ఎన్నికలు ఎందుకు? ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేవి ప్రజల పక్షాన్ని నిలబడడానికి, అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. జగన్మోహన్ రెడ్డికి పదవి కోల్పోయినా, పార్టీ అధికారం కోల్పోయినా ఇంకా మతి సెట్ అయినట్టు లేదు. 40% మంది ఓట్లు వేశారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ 40% మంది ప్రజల కోసమైనా అసెంబ్లీకి వెళ్ళి అతని నీతి నిజాయితీ నిరూపించుకోవాలి. లేని పక్షంలో ఆ పదవికి రాజీనామా చేసి ప్రజాధనాన్ని వృధా చేయకుండా చూడాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలకు కావాల్సిన సౌకర్యాలన్నీ అతనికి వస్తాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా కావాల్సిన సౌకర్యాలన్నీ అనుభవిస్తూ ప్రజల పక్షాన నేను పోరాటం చేయను, అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పడం అంతకంటే మతిలేని మాజీ సీఎం ఎవరు లేరని, జగన్మోహన్ రెడ్డి కంటే అవివేకులు ఎవరు లేరని మేము అనుకుంటున్నాం. గతంలో 23 సీట్లు రావడం వల్ల చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోవడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ఇప్పుడు మీరు కూడా బాధ్యతాయుతంగా ఎవరిస్తే మరొక 5 సంవత్సరాలు రాష్ట్రం అధోగతి పాలు అయిపోతుంది. కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో జరుగుతున్న లోటుపాట్లు, అధికార పార్టీ మీద ప్రశ్నలు గుప్పించాలని మేము ప్రజా సంఘాలుగా కోరుకుంటున్నాం. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కోసం చూస్తుంటే చాలా రోతగా అనిపిస్తుందండి. వాళ్ళు 2 కళ్ళ సిద్ధాంతం లాగా బిహేవ్ చేస్తున్నారు. అసెంబ్లీకి అయితే రారంట, కానీ మండలికి అయితే అటెండ్ అవుతాను అంటున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఏమనంటే ఒక వింతగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో హోదాలు, ప్రతిపక్ష హోదాలు అధికార పక్షానికి ప్రజలు ఇవ్వాల్సింది. అంతేగాని మనం అడిగితే ఇచ్చేది కాదు, చంద్రబాబు నాయుడు చేతి ఇచ్చేది కాదు, లేదంటే ఎవరో ఇస్తే ఇచ్చేగా ప్రజలు ఇవ్వాలి. అలాంటి ప్రజలే మీకు 11 సీట్లకు పరిమితం చేశారంటే మీరు చేస్తున్న తప్పులు ఏంటిదో ఒకసారి గ్రహించాలి. అదే కాకుండా అసెంబ్లీకి మినిమం ఒక ఎమ్మెల్యే హోదా ఉన్న వ్యక్తి ఎవరైనా ఎమ్మెల్యేని ఎందుకు ప్రజలు ఎన్నుకుంటారంటే అసెంబ్లీకి వచ్చే నియోజకవర్గంలోనే ఉన్న సమస్యల్ని, కష్టాలని చెప్తారనే ఉద్దేశంతో అడుగుతారు తప్ప వేరే ఉద్దేశం కాదు. అలాంటిది మేజర్ ఏదైతే మన ఒక ఎమ్మెల్యేగా ఉన్న మొట్టమొదటి పని ఏంటంటే అసెంబ్లీలోని గళమెత్తాలి. అలాంటి అసెంబ్లీని మీరు బాయ్కాట్ చేసాడు అసలు మీ ఎమ్మెల్యేల కింద ఉండే అర్హత కూడా లేదని ప్రజలు అనుకుంటారండి. ఇలాగే ప్రవర్తిస్తే 11 సీట్లు కూడా రేపు మీకు ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి, అసెంబ్లీకి వెళ్ళండి, మీ నియోజకవర్గాలలో ఉన్న సమస్యల్ని ఏలెత్తి చూపండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలకు ఎందుకు హాజరు కావట్లేని దానికి ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకు హాజరు కావట్లేదంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ మనకి ప్రజాస్వామ్యం నడుస్తున్నది అనేది ఫస్ట్ క్వశ్చన్. మీరు చూస్తున్నారు, రాష్ట్రం ఈరోజు నడుస్తుంది ప్రజాస్వామ్యం కాదు, ఏదైతే లోకేష్ గారు అనుకున్నారో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అలాగే అసెంబ్లీలో కూడా అదే రాజ్యాంగం వాళ్ళు నడపదలుచుకుంటున్నారు. ఇప్పుడు ఆ అసెంబ్లీలోని రెండో అతిపెద్ద పార్టీకి ఎవరు ఉన్నారండి? సో వాళ్ళకి కూటమి మొత్తం కలిపి 160 సీట్లు పైచీలికి వచ్చినా, వైసీపీ 11 సీట్లు వచ్చినా, రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న రెండో పార్టీ ఏదైతే ఉందో అది వైసీపీ పార్టీ. కాబట్టి వైసీపీ పార్టీకి వాళ్ళు ప్రతిపక్షంగా గుర్తించి వాళ్ళు మైక్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. అది అసెంబ్లీలో ఉన్నటువంటి రూలు. లేకపోతే ప్రతిపక్ష పార్టీ గుర్తించి ఇవ్వడం అనేది ఒక గౌరవం. ఆ గౌరవానికి కూడా టీడీపీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పనుల్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తాం కాబట్టి ఫస్ట్ పాయింట్. అలా ప్రశ్నించడానికి అవకాశం లేకుండా మైక్ ఇవ్వరు. సెకండ్ది, ఇదంతా ఇప్పుడు అసెంబ్లీలో మనం ప్రశ్నించడానికి కానీ చర్చలు పాల్గొనడానికి కానీ అవకాశం కల్పించరు. కాబట్టి ఆ అవకాశం అయితే మనం ప్రజల్లోంచి వెళ్దామని జగన్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే జగన్ గారు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు అయితేనేమి అసెంబ్లీ సమావేశాలు హాజరవ్వకుండా ఆ సమయంలో ఆ సమావేశాలు ప్రతిదీ కూడా జరుగుతున్న అన్యాయాలు కానీ, ఆ సమావేశంలో ఉన్న బూటకం అనేటువంటి బూటకం కానీ, ఆ సమావేశాలు జరిగే వాస్తవాలు కానీ అన్నీ కూడా మనం పత్రికా రూపంగా కానీ మీడియా రూపంగా కానీ ప్రజల ముందు తీసుకెళ్ళాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని 100% కరెక్ట్ అని మేము అభిప్రాయపడుతున్నాం. సార్ నమస్తే అండి, వీఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ. రీసెంట్గా చూసుకున్నట్టయితే అసెంబ్లీని బహిష్కరిస్తూ అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బహిష్కరిస్తున్నట్టు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నిర్ణయాన్ని ప్రజలు ఏ విధంగా చూడొచ్చు? ప్రజలు 11 సీట్లలో వైఎస్ఆర్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఆకాంక్షలు నెరవేర్చాలి, ఆ ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజల యొక్క సమస్యలను అసెంబ్లీలో ప్రతిబింబించాల్సినటువంటి చారిత్రక అవసరమైతే ఆ నేపథ్యం అయితే ఉన్నది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీలో నేను రాను అని అంటున్నారు. ప్రధానమైన కారణం ఏమిటంటే, ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ప్రజల సమస్యలను ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. అదే ఒక ఎమ్మెల్యేగా మాట్లాడాల్సి వస్తే 1 నిమిషం 2 నిమిషాలు ఇస్తారు, మైక్ కట్ అయిపోతుంది. కానీ ప్రజల యొక్క అవసరాలను ప్రతిబింబించలేనప్పుడు, ప్రజల అవసరాలు మాట్లాడలేనప్పుడు నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమో ఉందని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో 11 సీట్లే వచ్చాయి, కానీ వైఎస్ఆర్ పార్టీకి 40% పైన ఓటింగ్ శాతం కూడా ఉంది. అంటే ప్రజలలో సీట్లు ఇవ్వడం తక్కువే కావచ్చు, కానీ ఓటింగ్ శాతం ప్రకారం చూసినట్లయితే వైఎస్ఆర్ పార్టీకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఓటింగ్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఒక ప్రజాస్వామ్య దేశం పరిడి వెళ్ళాలంటే డెమోక్రసీతో పాటు సోషియోక్రసీ అనే ప్రిన్సిపల్ని కూడా అమలు చేయొచ్చు. అంటే తద్వారా ఓటింగ్ శాతం ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తులు కూడా ప్రాధాన్యత ఇవ్వగలిగితే ప్రజల యొక్క విషయాలను మాట్లాడడానికి అవుతుంది, వాళ్ళ యొక్క సమస్యలను చర్చించడానికి జరుగుతుంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్ మీద చర్చ జరగాలి, ప్రతిపక్షం లేకుండా చర్చ జరుగుతూ ఉంది. అలాగే అనేకమైన అంశాలపైన కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు, సవరణలు తీసుకొస్తున్నారు. ప్రతిపక్షం తన యొక్క పాత్ర పోషించాల్సినటువంటి సమయంలో ప్రతిపక్షం కనిపించట్లేదు. కాబట్టి ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యం పరిడి వెళుతుంది, 2 అభిప్రాయాలను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం కారణంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు వారి యొక్క నియోజకవర్గ సమస్యల గురించి కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గానికి ఎంత నిధులు కావాలి, ఏంటి ప్రజలు కూడా వాళ్ళ మీద ఒక బాధ్యతని నిలబెట్టారు. సో అది కాకుండా వీళ్ళు ఇలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడేది ఎవరండి? ఈ విధంగా నిర్ణయం తీసుకునడం వలన ఇబ్బంది పడేది మొట్టమొదటి ప్రజలేనండి. అసలు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైంది ప్రజల యొక్క తమ అభిప్రాయాలను చర్చించడానికి మాత్రమే మన ఇటు పార్లమెంటరీ వ్యవస్థ కానీ లేదంటే అసెంబ్లీ వ్యవస్థ కానీ తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ పార్లమెంట్ అనే పదము పార్లార్ అనే పదం నుంచి వచ్చింది, టు బీ డిస్కస్. అసలు చర్చించడానికి సభా వేదికలు, ప్రజలు కూడా ఎన్నుకునేది కూడా వాళ్ళ సమస్యలు చర్చించడానికి. వాళ్ళ సమస్యలు చర్చించలేనప్పుడు తప్పనిసరిగా నష్టపోయేది ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు నష్టపోతారు. ప్రతిపక్షానికి సంబంధించి ఆ వాల్యూ మాకు ఇవ్వట్లేదు అని ఆరోపిస్తున్న పరిస్థితి. సో దీన్ని మనం అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక బాధగా చూడొచ్చా, లేదంటే ఒక సింపతి కోసం ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చు? సో ఇక్కడ శాంతి భద్రతలు అనేది ఒక విధంగా గత ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి, లైంగిక వేధింపులు పెరిగాయి, ఎస్సీ ఎస్టీల మీద పెరిగిన అత్యాచారాలు కూడా పెరిగిన సందర్భం ఉంది. వీటన్నిటికంటే ఇప్పుడు అత్యధికంగా సోషల్ మీడియా ద్వారా అసలు ఒకరినొకరు నిందించుకోవడం, అబ్యూజ్ చేయడం అనేది ఒక విపత్కరమైన ధోరణి కనిపిస్తుంది. సో ఇది ఎలా వచ్చిందంటే ఎవరొక వారు తమ భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరు మీద
వాళ్ళు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప నిజంగా పాలక ప్రభుత్వం ఆలోచించాల్సింది ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. జరుగుతున్నటువంటి ఈ శాంతి భద్రతల పరిరక్షణ కానివ్వండి, జరుగుతున్నటువంటి ఉల్లంఘనలు కానివ్వండి, వాటి మీద తప్పనిసరిగా చర్చించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే పాలక పక్షానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు ఒక ముఖ్యమంత్రిగా లేదా ఒక మినిస్టర్స్గా ఈరోజు వాళ్ళ ప్రధానమైన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అది కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. దాన్ని రాజకీయ దృక్కోణంలో కాకుండా సామాజిక దృక్కోణంలో నుండి మనం చూడాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ఒపీనియన్ అయితే ఈ విధంగా ఉంది. సో మీ ఒపీనియన్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పరిస్థితి అయితే కెమెరా పర్సన్ శ్రీనివాస, పద్మా, సుమన్ టీవీ, విజయనగరం.